హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళ కొత్త కుచ్చుల మోడల్ చూపిస్తానండి. క్రోషా కుచ్చుల మోడల్. శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ హనీ కలర్ అండి. శారీ కలర్ డార్క్ హనీ కలర్, లైట్ కనిపిస్తుంది కానీ చూడండి షేడ్ ఎగ్జాక్ట్ షేడ్, ఇది ఎగ్జాక్ట్గా షేడ్ ఇలా ఉంటుంది. దీనికి పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందనమాట. థ్రెడ్స్ వచ్చేసి హనీ కలర్, బ్లూ కలర్ యూస్ చేస్తున్నానండి. అండ్ స్మాల్ బీడ్స్ 2 mm బీడ్స్ అనమాట. అండ్ నీడిల్ నెంబర్ వచ్చేసి 11 అండి. అండ్ 6 స్ట్రాండ్స్ శారీ కలర్ హనీ కలర్ అనమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దారం చుట్టుకోవాలి. ఫస్ట్ శారీకి అటాచ్ చేసుకోవాలి. 2 లాక్స్ వేసుకోవాలి. ఓకేనా. 2 లాక్స్ వేసుకున్న తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకుని శారీకి ఎగ్జాక్ట్గా చూసుకుని అటాచ్ చేయాలి. ఓకేనా. తర్వాత 3 చైన్స్, 3 చైన్స్కి ఈ స్మాల్ బీడ్ అటాచ్ చేయాలి. ఫస్ట్ బీడ్ ఎక్కించిన తర్వాత డబుల్ క్రోషా వేసుకోవాలి. దీంట్లో ఫస్ట్ 2 చైన్స్, తర్వాత 2 చైన్స్, తర్వాత మళ్ళీ ఇంకో డబుల్ క్రోషా, ఇంకొకటి, ఇంకొకటి, 4 కానీ 5 కానీ ఎగ్జాక్ట్గా ఎన్నైనా వేసుకోవచ్చండి. ఇలా చూసారా, ఇలా ఆర్చ్లాగా వస్తుందన్నమాట. హాఫ్ ఆర్చ్లాగా వీ షేప్లో. తర్వాత 4 వేసాం కదా, తర్వాత దీన్ని శారీకి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకుని లెంత్. తర్వాత మళ్ళీ 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసి మళ్ళీ స్మాల్ బీడ్. తర్వాత మళ్ళీ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లోకి మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత 4th వన్, లాస్ట్ వన్ అన్నట్టు. 4 కానీ 5 కానీ వేసుకోవచ్చండి, మనం ఇక్కడ ఉన్న లెంత్ బట్టి. కదా కనిపిస్తుందా. తర్వాత దీన్ని కూడా లాక్ చేయాలి శారీకి ఇక్కడ. తర్వాత మళ్ళీ 3 చైన్స్, 3 చైన్స్, తర్వాత 3 చైన్స్ తర్వాత స్మాల్ బీడ్. తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ ఉందని చెప్పాను కదా, ఇందులో అట్లా వేసాము అట్లాగే సేమ్ డబుల్ క్రోషా. ప్రీవియస్ 4th వన్, లాస్ట్ వన్. ఓకేనా, చూసారా. తర్వాత ఇక్కడ కూడా లాక్ చేసుకోవాలి శారీకి.
తర్వాత మళ్ళీ 3 చైన్స్. తర్వాత ఈ ప్లేస్లో మళ్ళీ ఫోర్త్ వన్. తర్వాత ఇక్కడ లాక్ చేస్తాం కదా, ఇక్కడ శారీకి లాక్ చేయాలి. ఇలా 4 వచ్చిన తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 2 3 4 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ శారీకి లాక్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ ట్యాజల్ వస్తుంది అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇట్లా వేసుకోవాలి. చూపిస్తాను చూడండి మళ్ళీ ఒకసారి. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఒక 1 అవర్ 1.5 అవర్లో అయిపోద్ది. స్మాల్ బీడ్. సెకండ్ వన్. ఫోర్త్ వన్. ఓకేనా? తర్వాత దీన్ని శారీకి లాక్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ 3 చైన్స్. 1 2 3 చైన్స్ స్మాల్ బీడ్. తర్వాత మనం ఇందాడ ఎలా వేసామో సేమ్ అలాగే దీంట్లోకి మళ్ళీ ఫోర్త్ వన్. ఓకేనా? మళ్ళీ ఇది శారీ చూసారా, ఇలా 4 మళ్ళీ సెకండ్ మళ్ళీ 4 అనమాట. తర్వాత మళ్ళీ 3 చైన్స్. 3 చైన్స్ స్మాల్ బీడ్. సెకండ్ వన్. థర్డ్ డబుల్ క్రోషే. ఫస్ట్ 2 చైన్స్ 3 వేసిన తర్వాత ఫోర్త్ వన్. తర్వాత శారీకి లాక్. ఓకేనా? 3 ఫస్ట్ 4 యాజర్కి 3 మళ్ళీ తర్వాత లాస్ట్ 4 ఫోర్త్ వన్. 3 చైన్స్ వేసి సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. శారీకి లాక్. ఎగ్జాక్ట్గా అంత చూసుకుని
తర్వాత 4 చైన్స్, 4 చైన్స్ వేసి శారీ క్లాత్. చూసారు, ఫస్ట్ 4 ఆర్చ్లు ట్యాజిల్కి, మళ్ళీ 4, మళ్ళీ ట్యాజిల్కి, ఇలాగే మళ్ళీ 4, ఇలాగే శారీ అంతా మొత్తం కంటిన్యూషన్గా ఇలా వేసుకుంటూ వెళ్ళటమండి. మధ్యలో ట్యాజిల్స్ మొత్తం ఫిలప్ చేసి ట్యాజిల్స్ కూడా వేసి మీకు చూపిస్తానండి ఓవరాల్ లుక్ అనేది శారీది. ఓకేనా, ఇదిగోండి శారీ ఓవరాల్ లుక్ కనిపిస్తుందా? చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అనేది. 1.5 అవర్లో అయిపోద్దండి కరెక్ట్గా చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.